కార్తవీర్యార్జునుడు ముల్లోకాలను ఇబ్బంది పెట్టిన రావణాసురుణ్ణి సైతం ఆటాడుకున్నవాడు. మహాభారతం, ఉత్తర రామాయణం, బ్రహ్మాండ పురాణం ఈ 3 గ్రంథాలు రెఫర్ చేస్తే ఇతని గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ముందుగా ఇతని జన్మగాథ నుంచి మొదలు పెడదాం. అయితే ఎంతూజియాస్టిక్ రీడర్స్ కోసం ప్రతి ఘట్టానికి సంబంధించిన బుక్స్ అండ్ చాప్టర్స్ కూడా మెన్షన్ చేశాను. మహాభారతం ఆదిపర్వం వివరణ ప్రకారం కార్తవీర్యార్జునుడు హేహయ రాజవంశానికి చెందిన ప్రసిద్ధ రాజు. యయాతి వంశంలో 11వ తరానికి చెందినవాడు. యయాతి గురించి ఇంతకుముందే మన ఛానల్లో 3 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. హేహయ, భార్గవ ఈ 2 వంశాలకున్న సంబంధంతో కథ మొదలవుతుంది. హేహయులు అత్రి మహర్షి వంశంలో పుట్టిన క్షత్రియులైతే భార్గవులు భృగు మహర్షి వంశంలో పుట్టిన బ్రాహ్మణులు. సో హేహయ రాజుల కుటుంబానికి భార్గవ ఋషులు గురువులుగా ఉండేవారు. దాన ధర్మాలు చేసే ఉదారమైన స్వభావం కలిగిన హేహయులు వాళ్ల దగ్గరున్న సంపదను పెద్ద మొత్తంలో భార్గవులకు ఇచ్చేవారు. కాలం గడిచే కొద్దీ హేహయుల సంపద మెల్లమెల్లగా తరిగిపోతూ వచ్చింది. అదే సమయానికి భార్గవులు ధనికులుగా ఎదిగారు. పరిస్థితి కష్టతరం అవ్వడంతో భార్గవుల నుండి కొంత ధనాన్ని అప్పుగా తీసుకోవాలని హేహయులు నిర్ణయించుకుని వాళ్లను ఆశ్రయించారు. ధనం లేదు అన్న విషయాన్ని భార్గవులు నమ్మలేక సాయం చేయడానికి ఒప్పుకోలేదు. దానితో హేహయులకు కోపం వచ్చి భార్గవులను హింసించడం మొదలుపెట్టారు. అప్పుడు భార్గవులు వాళ్ల సంపదనంతా తమ ఆశ్రమాల కింద పూడ్చిపెట్టి హిమాలయాలకు వెళ్లిపోయారు. వాళ్లను వెంబడించి హేహయులు అక్కడికి కూడా చేరుకొని వేధించారు. కొంతకాలానికి భార్గవ వంశానికి చెందిన ఒక బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుడి భార్య తన తొడ నుంచి ఔర్య అనే మునికి జన్మనిచ్చింది. అతని పుట్టుకతో హేహయుల ఆవేశం కొద్ది కొద్దిగా తగ్గడం మొదలైంది. అలాగని పూర్తిగా పోలేదు. చాలా కాలం గడిచిన తరువాత హేహయుల వంశంలో పరాక్రమవంతుడైన కార్తవీర్యార్జునుడు పుట్టాడు. ఇక భృగు వంశంలో తపోసంపన్నుడైన జమదగ్ని ముని జన్మించాడు. నర్మదా నదీ తీరానికి ఆనుకుని ఉన్న మాహిష్మతి నగరాన్ని తన రాజధానిగా చేసుకుని కార్తవీర్యార్జునుడు తన పాలన మొదలుపెట్టాడు. ఇక ఈ ఇద్దరు ఎలా కలుసుకున్నారు, అప్పుడు ఏం జరిగింది అని తెలుసుకునే ముందు కార్తవీర్యార్జునుడిలో అద్భుతం అనిపించే విషయం అతని 1000 చేతుల గురించి తెలుసుకోవాలి. బ్రహ్మాండ పురాణం 44వ అధ్యాయం. ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు తన రాజధాని మాహిష్మతిలో ఉన్నప్పుడు నారద మహర్షి అక్కడికి వెళ్ళాడు. రాజు అతనికి వినయంగా నమస్కరించి ప్రపంచంలో ఉన్న సుఖాలను అనుభవిస్తూ కూడా మోక్షాన్ని పొందడం ఎలా అని అడిగాడు. దానికి సమాధానంగా నారదుడు భద్రదీపా ప్రతిష్ఠ అనే ఆచారాన్ని పాటించాలని చెప్పాడు. ఈ ఆచారంతో కార్తవీర్యుడు కోరిన రెండింటినీ సాధించవచ్చు. ఇక నారదుడి ఆదేశాలు అనుసరిస్తూ తన భార్యలను వెంట పెట్టుకుని నది ఒడ్డుకు వెళ్లి భద్రదీపా ప్రతిష్ఠను ఆచరించడం మొదలుపెట్టాడు. అత్రిముని కొడుకు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి గురువుగా వ్యవహరించాడు. యజ్ఞ ఆచారాలు చివరికి వచ్చేసరికి దత్తాత్రేయుడు ప్రసన్నుడై కార్తవీర్యుడిని వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు అతను చేతులు జోడించి ఎన్నో వరాలు కోరుకున్నాడు. వాటిల్లో ఈ 1000 చేతులు కూడా ఒకటి. దత్తాత్రేయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆ వరాలన్నీ ప్రసాదించాడు. ఇక వచ్చిన శక్తులతో కార్తవీర్యుడికి గర్వం పెరిగింది. ఇక అప్పట్నుంచి మాహిష్మతి సామ్రాజ్యాన్ని 86,000 సంవత్సరాలు పరిపాలించాడు. గర్వం పెరిగిన వాడికి పతనం తప్పదు కదా. అదేవిధంగా కార్తవీర్యుడి పతనానికి వాయుదేవుడి హెచ్చరిక తోడయ్యింది. మహాభారతం అనుశాసన పర్వం 152వ అధ్యాయంలో ఉన్న వివరణ. దత్తాత్రేయుడి వరం ద్వారా విజయాలను తిరిగి దక్కించుకున్న కార్తవీర్యార్జునుడికి ఒక అంతు చిక్కని గొంతు నుంచి హెచ్చరికలు వినిపించాయి. మూర్ఖుడా, ఒక బ్రాహ్మణుడంటే జ్ఞాన సంపన్నుడు, క్షత్రియుడంటే ప్రజల రక్షకుడు, బ్రాహ్మణుడి సహకారంతోనే క్షత్రియుడు ప్రజలను పరిపాలిస్తాడు అనే విషయం తెలీదా నీకు? ఈ మాటలు అతనికి వినిపించాయి. దానితో కార్తవీర్యుడికి కోపం వచ్చింది. ఆకాశవాణి వెనక దేవతల రాయబారి అయిన వాయుదేవుడున్నాడని అతను అర్థం చేసుకున్నాడు. అక్కడితో వాయువు చెప్పిన మాటలు తప్పుపట్టి క్షత్రియుడు ఎప్పటికీ బ్రాహ్మణుడి కంటే అధికుడు అని వాదించాడు. అలా అయితే ఒక బ్రాహ్మణుడే నిన్ను శపిస్తాడు, ఆ శాపం నుంచి నీ పతనం మొదలవుతుంది అంటూ వాయుదేవుడు హెచ్చరించాడు. ఇక ఆ శాపం విషయానికి వస్తే ఒకసారి కార్తవీర్యార్జునుడి దగ్గరికి అగ్నిదేవుడు వెళ్లి ఆహారం కోసం భిక్ష అడిగాడు. అగ్నిదేవుడు ఆహారం అడగటం అంటే భూమిపై ఏదో ఒక ప్రాంతం మంటల్లో పడి దగ్ధమవ్వడమే. అయితే అగ్నిదేవుడు ఇలానే తన ఆకలి తీర్చుకోవడానికి ఇతరులను ఆశ్రయించిన సందర్భాలున్నాయి. అలా ఒక సమయంలో శ్రీకృష్ణుణ్ణి కూడా ఆశ్రయించాడు. అది ఏ పర్వమో మీకు తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. ఇక కార్తవీర్యుడు తన రాజ్యంలో ఏ ప్రాంతమైనా సరే అక్కడున్న పర్వతాలు, చెట్లను ఆహారంగా స్వీకరించమని అగ్నిదేవుడికి అనుమతిచ్చాడు. ఈ క్రమంలో ఆపవ్ అనే పేరు గల ముని ఆశ్రమం తగలబడిపోయింది.
జరిగిన విధ్వంసానికి కార్తవీర్యార్జునుడే బాధ్యుడని తెలుసుకున్న ఋషికి చాలా కోపం వచ్చింది. అదే కోపంతో ఒకప్పుడు వాయువు హెచ్చరించినట్టే కార్తవీర్యార్జునుడి 1000 చేతులను పరశురాముడు గొడ్డలితో నరికేస్తాడని శపించాడు. ఆ శాపం ఫలించడానికి ముందు కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిల్లో రావణుణ్ణి కలుసుకోవడం కూడా ఒకటి. ఉత్తర రామాయణం. అగస్త్యముని రావణుడి కథ వివరించే ప్రాసెస్లో ఈ డీటెయిల్స్ ఉంటాయి. చాలా కాలంగా తన విజయ యాత్ర కొనసాగిన తరువాత ప్రపంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న రావణాసురుడు ఒకనాడు తన బలగంతో కలిసి నర్మదా నది ఒడ్డుకు వెళ్ళాడు. స్ఫటికంలా స్పష్టంగా నిర్మలంగా ప్రవహిస్తున్న నది, దాని ఒడ్డున ఉన్న ఇసుక, వీటిని ఆస్వాదిస్తూ అక్కడొక రాత్రి గడిపాడు. తరువాతి రోజు ఉదయాన్నే అదే నదిలో స్నానం చేసి ఇసుక ఒడ్డు మీద ఒక శివలింగాన్ని సిద్ధం చేసుకొని పూజించడం మొదలుపెట్టాడు. అదే సమయానికి కార్తవీర్యార్జునుడు అక్కడికి వచ్చి అదే నదిలో తన భార్యలతో కలిసి ఆటలాడుతూ సమయం గడుపుతున్నాడు. సరిగ్గా రావణుడున్న ప్రాంతానికి కొన్ని గజాల దూరంలోనే కార్తవీర్యార్జునుడున్నాడు. తన సరదాల్లో భాగంగా కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో ఒక ఆనకట్ట వేసి నది ప్రవాహాన్ని ఆపేశాడు. దానితో నీళ్లు వెనక్కి తన్నుకుంటూ వచ్చి రావణాసురుడున్న చోట వరద ఏర్పడి పూజా సామగ్రితో పాటు తాను కూడా మునిగిపోయాడు. తన పూజకు మధ్యలోనే ఆటంకం కలగడంతో కోపం వచ్చి సరళంగా ప్రవహించే నదికి ఇలాంటి స్థితి ఎందుకు ఏర్పడింది అని తెలుసుకోవడానికి తన అనుచరుల్లో 2 పంపించాడు. వాళ్ళు కార్తవీర్యార్జునుడు చేసిన పని వల్లే ఇది జరిగిందని కనిపెట్టి ఆ విషయాన్ని తమ నాయకుడికి చెప్పారు. ఇక రావణుడు ఒక్కసారిగా తన విల్లు బాణాలు తీసుకుని వేగంగా కార్తవీర్యార్జునుడి దగ్గరకు వెళ్ళాడు. ఇక ఇద్దరి మధ్య మాటలతో మొదలైన యుద్ధం భయంకరమైన పోరాటంగా మారింది. ఆఖరిగా కార్తవీర్యుడి గద బలంగా తగలటంతో రావణాసురుడు నేలకొరిగాడు. అప్పుడు కార్తవీర్యుడు అతన్ని గొలుసులతో కట్టేసి తన దగ్గరే బందీగా పెట్టుకున్నాడు. రావణుడు అలా 1 సంవత్సర కాలం గడిపాడు. దశకంఠుడి తాత పులస్త్య మహర్షి ఈ విషయం తెలుసుకుని కార్తవీర్యుడి భవనానికి వెళ్ళాడు. రాజు అతన్ని అతిథి సత్కారాలతో మర్యాదలతో స్వాగతించాడు. ఆ తర్వాత పులస్త్యుడు అభ్యర్థించడంతో రావణాసురుని వదిలేశాడు. ఇక అప్పట్నుంచి ఇద్దరు స్నేహితులుగా మిగిలిపోయారు. మహాభారతం వనపర్వం 115వ అధ్యాయం. ప్రపంచంలో ఉన్న రాజులందరూ కార్తవీర్యుడి విజయాలను ఉద్దేశిస్తూ అతని ఆధిపత్యాన్ని గుర్తించారు. బ్రహ్మాండ పురాణం 16వ అధ్యాయంలో ఉన్న వివరాల ప్రకారం త్రయారుణ, హరిశ్చంద్ర, రోహతాశ్వ, చష్ను ఇటువంటి సూర్యవంశ రాజులు కార్తవీర్యార్జునుడి చేతుల్లో ఓడిపోయారు. వీళ్లతో పాటు తన బంగారపు రథంపై దండయాత్ర చేస్తుండగా దేవతలు, యక్షులు, ఋషులు ఇలా అందరినీ ఓడించాడు. విజయాలతో గర్వం నెత్తికెక్కుతూ వచ్చింది. ఇంద్రాణితో ఉన్న ఇంద్రుణ్ణి అవమానించాడు. ఆఖరికి విష్ణువుని కూడా సవాలు చేశాడు. అతని గర్వం ఎంతగా హద్దుమీరిందంటే తన విజయాల మత్తులో పడి కార్తవీర్యుడు సముద్ర తీరానికి వెళ్లి వరుణదేవుణ్ణి సవాల్ చేశాడు. తన బాణాలతో దాడి చేస్తూ సముద్రంలో ఉన్న జంతువులను అంతం చెయ్యడం మొదలుపెట్టాడు. అప్పుడు వరుణదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యి అసలు నీకేం కావాలి అని అడిగాడు. తన ఎదుట నిలబడి పోరాడగలిగే సామర్థ్యం ఉన్నవాడి పేరు చెప్పమని కార్తవీర్యార్జునుడు అడిగాడు. దానికి వరుణుడు జమదగ్ని ముని కొడుకు పరశురాముడు ఆ పని చెయ్యగల సమర్థుడు అని సమాధానమిచ్చాడు. ఇది మహాభారతం అనుశాసన పర్వం 29వ అధ్యాయంలో ఉన్న వివరణ. బ్రహ్మాండ పురాణం 67 నుంచి 70వ అధ్యాయం వరకు రెఫర్ చేస్తే ఒకసారి కార్తవీర్యార్జునుడు తన అనుచరులతో కలిసి వేట కోసం అడవికి బయలుదేరాడు. జంతువులను వెతుకుతూ వాళ్ళు వింధ్యా పర్వతాల్లో తిరిగారు. ఆ తర్వాత మధ్యాహ్న వేళ పూర్తయ్యాక నర్మదా నదిలో స్నానం చేశారు. రాజభవనానికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో జమదగ్ని ముని ఆశ్రమాన్ని చూశారు. తన అనుచరులను నది ఒడ్డున వేచి ఉండమని చెప్పి కార్తవీర్యుడు ఒంటరిగా ఆశ్రమంలోకి వెళ్ళాడు. మహర్షికి గౌరవంగా నమస్కరించిన తరువాత ఇద్దరూ ఒకరినొకరు మామూలుగానే పలకరించుకున్నారు. జమదగ్ని ముని రాజు అనుచరులను కూడా ఆశ్రమంలోకి పిలవమని చెప్పాడు. వాళ్ళందరూ వచ్చాక ఏ ఒక్కరికి తక్కువ కాకుండా విలాసవంతమైన విందు ఏర్పాటు చేశాడు. ఒక సాధువుకి ఇది ఎలా సాధ్యమయ్యింది అని కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి వాళ్ళు అక్కడే గడిపారు. తరువాత రోజు ఉదయం అందరూ ఇంటికి చేరుకున్న తరువాత కార్తవీర్యుడి మంత్రి చంద్రగుప్తుడు తాను జమదగ్ని ఆశ్రమంలో ఒక ఆవును చూశానని, ఆ దివ్యమైన గోవు ద్వారానే తాను అతిథులు అందరికీ విలాసమైన ఆహారాన్ని ఆతిథ్యంగా పెట్టగలిగాడని రాజుకి చెప్పాడు. అది మాత్రమే కాక ఆ గోవుని తన సొంతం చేసుకుంటే ఎంతో బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఆ మాటలు విన్న రాజు తన కోసం ఎలాగైనా జమదగ్ని మునిని బ్రతిమలాడి గోవును తీసుకురమ్మని తన మంత్రిని ఆశ్రమానికి పంపించాడు. చంద్రగుప్తుడు కొంతమంది అనుచరులతో కలిసి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయానికి పరశురాముడు ఆశ్రమంలో లేడు.
చంద్రగుప్తుడు గోవు నిమ్మని జమదగ్ని మునిని ప్రాధేయపడ్డాడు. ఆ గోవు కామధేనువు సోదరి సుశీల అని, దాన్ని వాళ్లకివ్వడం సాధ్యపడదని జమదగ్ని ముని తేల్చి చెప్పేశాడు. దానితో చంద్రగుప్తుడు ఆవుని బలవంతంగా లాక్కు వెళ్లాలని చూశాడు. కాని సుశీల ఆకాశంలోకి వెళ్లి మాయమైపోయింది. మంత్రి అనుచరులు దాని దూడను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ దూడను రక్షించడానికి ముందుకు వెళ్లిన జమదగ్ని ముని చంద్రగుప్తుడి దాడికి మరణించాడు. కాసేపటికి పరశురాముడు తన శిష్యుడు అకృత వ్రణుడితో ఆశ్రమానికి చేరుకున్నాడు. నేలపై తన తండ్రి మృతదేహాన్ని చూసి గట్టిగా ఏడ్చాడు. రేణుక 21 సార్లు తన గుండెలు బాదుకుంది. అది చూసి పరశురాముడు ఈ భూమి అంతటా 21 సార్లు తిరిగి అధర్మ క్షత్రియ పాలకులను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడే అదృశ్యమైన సుశీలతో శుక్రాచార్యుడు ప్రత్యక్షమై జమదగ్నికి ప్రాణం పోసి తిరిగి వెళ్లిపోయాడు. ఇక పరశురాముడు కార్తవీర్యార్జునుడి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. అకృత వ్రణుడితో కలిసి మాహిష్మతి నగర ద్వారాల దగ్గరకు వెళ్లి కార్తవీర్యార్జునుడిని పోరాటానికి రమ్మని సవాల్ చేశాడు. అప్పుడు జరిగిన భయంకరమైన యుద్ధంలో ఎదురొచ్చిన వాళ్ళందరినీ పరశురాముడు అడ్డుకున్నాడు. ముఖ్యంగా తన గొడ్డలితో కార్తవీర్యార్జునుడి 1000 చేతులను నరికేశాడు. శిరస్సుని ఖండించడంతో కార్తవీర్యుడు కూడా నేలకొరిగాడు. ఇక అక్కడితో రాకుమారులందరూ అంటే కార్తవీర్యార్జునుడి 100 మంది పుత్రులు పరశురాముడి ద్వారా చంపబడ్డారు. కార్తవీర్యార్జునుడి అంతంతో హేహయ వంశానికున్న మూలస్తంభం కూలిపోయింది. ఇది కార్తవీర్యార్జునుడి కథ. ఇప్పుడు ఇతనికి సంబంధించిన కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్. కార్తవీర్యార్జునుడికి నిర్మద, రోచన, శంకు, ఉగ్రద, దుందుబి, ధ్రువ ఇలా 100 మంది కొడుకులున్నారు. బ్రహ్మాండ పురాణం 76వ అధ్యాయంలో వాళ్ళందరి పేర్లు ప్రస్తావించబడ్డాయి. బ్రహ్మాండ పురాణం 58వ అధ్యాయం వివరాల ప్రకారం జమదగ్ని ముని ఆశ్రమానికి వెళ్లక ముందే పరశురాముడి జీవితంలో కార్తవీర్యార్జునుడు ప్రవేశించాడు. ఆ కథ తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ పెట్టండి. పరశురాముడి లైఫ్ స్టోరీ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంటెంట్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీ లైఫ్ వరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.